హాయ్ స్వాట్ ట్రివిల్ ఛానల్కు స్వాగతం. బిర్యానీ అంటేనే వింటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ బిర్యానీ పుట్టుక ఎక్కడ, ఎవరు మొదటగా తయారు చేశారు, నిజమైన చరిత్ర ఏంటి? ఇప్పుడే మనం ఆ రుచికరమైన చరిత్రలోకి వెళ్ళిపోదాం. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిర్యాన్ లేదా బిరిన్ అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థం వేపడం లేదా తక్కువ మంటపై ఉడికించడం. బిర్యానీ అంటే సూటిగా చెప్పాలంటే వేపి ఉడికించిన వంటకమని అర్థం. చరిత్రకారుల ప్రకారం బిర్యానీ మొదట ఇరాన్ లేదా మధ్య ఆసియా ప్రాంతంలో పుట్టిందని అంటారు. మొఘల్ సామ్రాజ్యం భారతదేశానికి వచ్చినప్పుడు ఆ రుచిని కూడా మనతో పాటు తెచ్చారు. ఆ కాలంలో సైనికులకు పుష్కలంగా శక్తి ఇచ్చే, ఎక్కువ కాలం నిల్వ ఉండే వంటకం కావాలి. అప్పుడు తయారైంది బిర్యానీ. సైనికులకు అన్నం, మాంసం, మసాలా అన్నీ కలిపి ఒకే కుండలో వండటం సులభం. దాన్నే కుండ బిర్యానీ అని పిలిచేవారు. ఈ పద్ధతినే తర్వాత మొఘల్ షెఫ్ల రాజకోటలో సువాసనతో, కుంకుమ పువ్వుతో, మసాలాతో రీడిజైన్ చేశారు. ఒక ఆసక్తికరమైన కథ ఉంది. షహజహాన్ భార్య ముంతాజ్ బేగం సైనికులను చూసి వారికి పోషకాహారం లేదు అని గమనించిందంట. అప్పుడు ఆమె రాజకోటి షెఫ్లను పిలిచి అన్నం, మాంసం, మసాలాతో పోషకంగా ఉన్న వంటకం తయారు చేయమంది. అదే తర్వాత బిర్యానీగా మారిందని చాలామంది చరిత్రకారులు చెబుతారు. భారతదేశానికి వచ్చిన తర్వాత బిర్యానీ పలు రూపాలు దాల్చింది. హైదరాబాద్లో దానికి దమ్ బిర్యానీ, లక్నోలో అవధి బిర్యానీ, కలకత్తాలో పొటాటో బిర్యానీ, కేరళలో మలబార్ బిర్యానీ అంటూ ప్రతి ప్రాంతం తన సొంత రుచిని జోడించింది. మసాలాలు, కుంకుమ పువ్వు, నెయ్యి, వేయించిన ఉల్లిపాయ ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వాసనతో ప్రపంచమంతా బిర్యానీకి అభిమానులయ్యారు. తెలుసా, ప్రపంచంలోనే అత్యధికంగా తినబడే నాన్ వెజ్ డిష్ బిర్యానీయే. మరి భారతదేశంలో జొమాటో ఆర్డర్స్లో టాప్లో ఉన్న డిష్ కూడా అది బిర్యానీ. అందుకే ఎవరు ఏ రకం బిర్యానీ తిన్నా చివరికి మనసు నిండేది మాత్రం ఒక్కటే, ఆ సువాసన, ఆ రుచి, ఆ చరిత్ర. మరి మీరు ఏ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడతారు? హైదరాబాదా, లక్నో లేక మలబారా? కామెంట్లో తప్పక రాయండి. ఇలాంటివి మరిన్ని రుచికరమైన చరిత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.